బంగారం, అప్పుడప్పుడు పల్లెటూరులో జరిగింది తలుచుకుంటే ఇది పడిపోతుంది బంగారం. వీరుడిని, శూరుడిని, గతంలో పోలీసులని ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించాను అని ప్రగల్భాలు పలికిన వాడివి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా? ఆ రోజులు వేరు బంగారం. అప్పుడు తాడు బొంగరం లేదు, పెంపుడు అమ్మ అయ్యలకు సంపాదన లేదు, చదువు సంధ్యలు నాకు లేవు, బారుల్లో తిరిగినా రోడ్డు మీద పడుకున్నా అడిగేటోడే లేడు. ఇప్పుడు అలా లేదు కదా. జిందగీ పూరా బదలుగా. ఇప్పుడు ఏదన్నా తేడా కొట్టిందనుకో కేరా ప్లాట్ఫామ్ అయిపోతాం. ఎచ్చి, ఇంత పిరికోట్లా మాట్లాడతావని అనుకోలేదు. బంగారం, ఆ డేవిడ్ గాడు డాక్యుమెంటరీ డైరెక్టర్లా వచ్చాడు కాబట్టి సరిపోయింది. వాడు కనుక నోరు విప్పి నిజం చెప్పుండింటే అమ్మ మన ఇద్దరిని ఇంట్లోనే ఊరేసుండేది. ఒక్కోసారి మనం పెద్దదానికి టార్గెట్ చేసినప్పుడు ఇలాంటి హర్డల్స్ వస్తూనే ఉంటాయి. మనం ఓవర్కమ్ చెయ్యాలి. అప్పుడే అనుకున్నవి సాధించగలుగుతాం. బంగారం, ఆ ఆఫ్రికా గ్యాంగ్ ని అవనీ శ్రీకర్లో చూడకపోయింటే బాగుండేది. మన పని మనం చేసుకుంటూ పోతుండే వాళ్ళం. ఎవడు ఆ పిల్లిగడ్డని డేవిడ్ గడేనా? వాడే. మళ్ళీ ఏ బాంబు పిలుస్తాడో ఏంటో. స్పీకర్ ఆన్ చేయి. హలో, మేమలా వస్తామని మీరసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదిగో డేవిడ్, నేను రాకముందు నా నిహారికకు మీరు వచ్చినట్లు పీడకల కూడా వచ్చింది. అసలు మీకు బ్రెయిన్ అనేది పనిచేస్తుందా? సడన్ గా అలా వచ్చేస్తారేంటి? ఇంకా నేను ఎక్కువ సమయం వెయిట్ చేయలేను నిహారిక. వెయిట్ చేయకపోతే అందరం కలిసి జైలుకి పోతాం. అప్పుడు విగ్రహాల వ్యాపారం కాదు, జైల్లో రాళ్లు కొట్టుకుంటూ కూరగాయలు పండించుకుంటూ బతకాలి. ఐ డోంట్ కేర్ నిహారిక, నాకు ఆ విగ్రహం కావాలి. దట్స్ ఆల్. గోరు చుట్టు మీద కారం పోసినట్టు మాకు నువ్వు ఇలా తగులుకున్నావేంటయ్యా బాబు? చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? అరే, మేము నీకు కోఆపరేట్ చేస్తున్నాం కదా. నేను మిమ్మల్ని 2 సార్లు సేవ్ చేశాను, ఇకపై సేవ్ చెయ్యను. విగ్రహం మాకు ఇచ్చే వరకు వెంటాడుతూనే ఉంటాను. మీ విషయం కూడా బయట పెడదామని అనుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇద్దామని నేను ఆగిపోయాను. ఓన్లీ 1 వీక్ మీకు టైం ఇస్తున్నాను. విగ్రహం మా చేతికి రాకపోతే మేం వచ్చి మీ గురించి మొత్తం చెప్పేస్తాం. ఓకే? బంగారం, వీడితో అనవసరంగా కమిట్ అయిపోయాం. వీడి పని అయ్యేంత వరకు మనల్ని కల్లో కూడా వదిలేటట్లు లేడు. అమ్మవారి విగ్రహం ఎలాగైనా బయటికి పోవాలి. అప్పుడే నేను పూజల నుంచి తప్పించుకుంటాను. ఈ వారం రోజుల్లో ఏదో ఒక అద్భుతం చేస్తాను. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఏంటెంత లేటు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? ఇలా లేట్ చేసే వాళ్ళని జాబ్ నుంచి తీసేయాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, సారీ మేడం. ఏదో ఒక కారణం చెప్తారు. ఇలా ఇవ్వు, పో. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్లారు కాబట్టి నేను, కృష్ణ మనస్ఫూర్తిగా ఈ ఫుడ్ అంతా లాగించేసేయాలి. కృష్ణ, ఫుడ్ వచ్చింది, కిందికి రా. కృష్ణ వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు.
కృష్ణ కృష్ణ వస్తున్నా. తొందరగా రా. ఐటమ్స్ చూడగానే ఆకలి మరింత పెరిగిపోయింది. అవనే అన్నీ రెడీ చేసినట్టుంది. అవని అవని త్వరగా రా, ఆకలిగా ఉంది, తినేద్దాం. ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. గుమగుమలాడిపోతున్నాయి. తొందరగా రా. పద, ఈ వేళ ఒక కుమ్ముడు గుమ్మేయాలి. పద. ఉమ్. అవని తొందరగా రా, నాకు ఆకలిగా ఉంది, నేను స్టార్ట్ చేస్తున్నాను. శ్రీకర్, ఏంటన్నయ్యా, కలిస్తున్నావా? అయితే వచ్చి కూర్చోండి. ఏమైంది? ఎందుకు లాగేశావు? ఇదే నువ్వు చేసిన వంట కాదు కదా, నా అవని చేసింది. ఇంట్లో చేసిన వంటలా కనిపిస్తుందా ఇది నీకు? బయట నుంచి మేం ఆర్డర్ చేసుకుంది. అయినా నీ ఆవిడికి ఇంత మంచి వంటలు వండడం వచ్చాయేంటి? రోజు పీకల దాకా తింటున్నారు కదా, ఆ మాత్రం తెలీదా ఏంటి? డిస్కషన్స్ వద్దు. ఇది మేము పర్సనల్ గా తెప్పించుకున్నది, మేమే తినాలి. దయచేసి తమరు లేవండి. హలో బాబు, లే లే లే. ఆకలిగా ఉందన్నయ్య. అయితే మీరు ఆర్డర్ ఇచ్చుకోండి, లేదంటే మీ ఆవిడ్ని వండమను. 5 నిమిషాల్లో పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చిగా వండుతుంది కదా. అరే చెప్పేది నీకే, లే లేమ్మంటుంటే. నాకు 4 ముద్దలు పెట్టడానికి మీకు మనసు రావడం లేదన్నమాట. నువ్వు కూర్చో కృష్ణ. ఆ, తిను. తొందరగా వడ్డించు. బావా, లేట్ అవుతుందని చెప్పావు కదా, కొంచెం అలీగా అయిపోయిందని వచ్చేశాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆకలవుతుందని డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ని తినబోయాను. ఇంతలో అన్నయ్య నిహారికలు వచ్చారు. శ్రీకర్, ఇది మేము పర్సనల్ గా తెప్పించుకున్నది, మేమే తినాలి. దయచేసి తమరు లేవండి. దానికంటే బుద్ధి లేదు. మీ అన్నయ్యకేమైంది? తమ్ముణ్ణి అన్నం దగ్గర నుంచి లేపకూడదని జ్ఞానం లేకుండా పోయిందా? మన బంగారం మంచిదైతే మనకిన్ని బాధలెందుకు? అత్తయ్య వాళ్ళందరూ బయటికి వెళ్లారని వంట లేట్ చేశాను. ఛ! అవని పర్లేదులే, మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాం. రావడానికి గంట పడుతుంది. నువ్వు బాగా ఆకలి అవుతుందని అంటున్నావు కదా, ఒక పని చెయ్. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఏం చేస్తావు? ఏ చోటైతే నిన్ను అవమానించారో అదే చోటుకు నిన్ను తీసుకుని వెళ్ళేలా చేస్తాను. ఏ అన్నం దగ్గర నుంచైతే లేపేశారో అదే ఫుడ్ తినమని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఎలా? నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు చాలు. ఆ ఫుడ్ని వాళ్ళే నీ చేత తినిపించేటట్టు చేస్తాను. అదే ఎలా? అవన్నీ నీకెందుకు? నువ్వు 5 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయ్యిరా. సరే, వెళ్ళు. అవని ఏదో చేస్తానన్నావు కదా, ఏం చేసావు? తమ్ముడు భోంచెద్దురా. భోజనం దగ్గర నుంచి లేపేశావు కదా. అలా లేపడం తప్పని తెలుసుకున్నాం, అందుకే వచ్చానురా. డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సిద్ధంగా ఉన్నాయి. రండవని. మరీ ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి? నీకు అన్ని అనుమానాలే. ఏదో మన మధ్యన కోపాలతో వద్దు అని అన్నాను గాని, ఆకలితో ఉన్న శ్రీకర్ని భోజనం దగ్గర నుంచి లేపేయడం మహా పాపం అనిపించింది. తమ్ముడు సారీరా. ముందు మీరొచ్చి మేము ఆర్డర్ చేసిన ఫుడ్ తినేయండి, మొత్తం తినేయండి. మొత్తం? మరి మీకు? మేము గంట క్రితమే తిన్నాం, ఏదో సేఫ్ సైడ్ కోసం తెప్పించుకున్నాం.
ఇదిగో మీరు ఇంకేం ఆలోచించకండి, రండి. రండి. అవని రా తమ్ముడు. రా నిహారిక అవని. తీసుకెళ్ళు. రా. తమ్ముడు రా. నా బుజ్జి రామంటుంటే. తమ్ముడు కదా, పద. రండి. రావని రా తమ్ముడు, దా. కూర్చోండి. రా కూర్చో తమ్ముడు. కూర్చో. ఒక్క నిమిషం. కూర్చో కూర్చో. కూర్చో. ఈ రోజు తుఫాన్ వచ్చేలా ఉందే. మీరింకేం మాట్లాడకుండా తినండి. అలా చూస్తారేంటి, మొదలు పెట్టండి. కడుపు నిండా తినండి. అరే వద్దంటుంటే. చాలు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ఎంతో పుణ్యం. అరే మీరు కూర్చోండి, తినండి. మీరు తిన్నాక మిగిలింది మేము తింటాంలే. తమ్ముడు, ఈ చికెన్ ఫ్రై పీస్ ట్రై చేయి, చాలా ఇదిగో. బాగుంది. చాలన్నయ్యా. మనలో మనకి మొహమాటాలు ఎందుకు తమ్ముడు? మనం ఇక్కడుంటే మొహమాట పడుతున్నారేమో, మనం కాసేపు పక్కకు వెళ్దాం దా. బాగా తినండి. ఏమైనా కావాలంటే మమ్మల్ని పిలవండి. ఆ, తినండి. అవని ఏం చేసావు? బావా ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ముందు నువ్వు తిను. అసలు నీకు బుద్ధుందా? ఉంది కాబట్టే కదా అలా చేశాను. ఎంతో ఆకలి మీద ఉన్నాను. కరెక్ట్గా నేను తిందాం అనుకునే సమయంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. అంత మంచి ఫుడ్ వాళ్ళకి దానం చేసావేంటి? లాభం లేనిదే నేను దానం చెయ్యను కదా. ముందు నువ్వు విషయం ఏంటో చెప్పు. మనకి ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ ఫోన్ చేసి ఏం చెప్పాడు అంటే, డెలివరీ ఇచ్చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నేను తెచ్చిన ఫుడ్ తినకండి మేడం. ఏ ఎందుకు? ఫుడ్ పాయిజన్ అయింది మేడం. వాట్? అవును మేడం, సేమ్ ఫుడ్ వేరే వాళ్ళకి డెలివరీ వెళ్ళింది. వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయిందంట మేడం. మా మేనేజర్ గారు కాల్ చేసి చెప్పారు. అవునా? పొరపాటున మీరు తిన్నారంటే స్టమక్ అప్సెట్ అవుతుంది మేడం. తర్వాత మీ ఇష్టం. మంచి టైంకి ఫోన్ చేసి బతికించావు. మరి మా అమౌంట్? రిటర్న్ చేస్తానన్నారు మేడం. సరే. అదా విషయం. ఓరి నా దొంగ మొగుడా, ఏ నిహారిక ఏం చేసినా కారణం లేకుండా చెయ్యదు. అలాగైతే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది, ఇప్పుడు లొట్టలేసుకొని తింటున్నారు కదా, తర్వాత వాంతులు చేసుకొని అల్లాడిపోతారు. ఆ తర్వాత రాత్రంతా వాళ్ళు బాత్రూంలోనే పడుకుంటారు. బాత్రూంలో ఎందుకు పడుకుంటారు? అదే బంగారం, ఫుడ్ పాయిజన్ అయితే వాంతులు ఒకటే కాదు కదా. ఓ, అయ్యా. వెళ్ళి చూద్దాం పద. పద. తమ్ముడు తినండి, తినండి, బాగా తినండి. రాత్రంతా డ్యూటీ ఉంటుంది మీకు. డ్యూటీ ఏంటన్నయ్యా? ఏం లేదులే తమ్ముడు. టిష్యూ అక్కడ ఉంది. తమ్ముడు టిష్యూ తీసుకే. ఇదిగో బావా. కాసేపట్లో మొదలవుతుంది. ఏంటది? ఏం లేదులే. కృష్ణ బావ ఇండైరెక్ట్ గా ఏదో మాట్లాడుతున్నాడు. ఏం లేదు అవని. అయినా నువ్వు గ్రేట్ అవని. ఏం చేసావో తెలీదు గాని మొత్తానికి నిహారిక వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ తినిపించేశావు. అవని తినిపించడం ఏంటి? నేనే వాంటెడ్లీ ఇచ్చాను కదా. నేను అనుకున్నది అనుకున్నట్టే చేసావు నిహారిక. ఏం చేశాను? నీకు ఫుడ్ పాయిజన్ అయిందని డెలివరీ బాయ్ ఫోన్ చేశాడు కదా, అది అబద్ధం. షాక్ అయ్యావా? అవని నేను కూడా షాక్ అయ్యాను. డెలివరీ బాయ్ నాకు తెలిసినవాడు. ఆ అబ్బాయితో కావాలని అలా చెప్పించాను.
ఈ ఫుడ్ తిని మేము ఏమైపోయినా పర్వాలేదా? మీరు మాత్రం బాగుంటే చాలా? ఎంత స్వార్థం, ఎంత నమ్మక ద్రోహం! రాత్రంతా మేము చాలా ఇబ్బంది పడిపోతాము అని చాలా ఆశ పెట్టుకున్నారు కదా? అవేం జరగవు. కడుపు నిండా తిన్నాం, కంటి నిండా నిద్రపోతాం. అవని, భలే ప్లాన్ వేసావు. నువ్వు గ్రేట్. నా బావ ఆకలితో ఉంటే అన్నం దగ్గర నుంచి లేపేస్తారా? అన్నపూర్ణాదేవిని ఆరాధించే ఈ కుటుంబంలోని చిన్న కొడుకుకి 4 ముద్దలు అన్నం పెట్టరా? అందుకే అలా ప్లాన్ చేశాను. దొంగ జాతకంతో వేదవతి గారింటికి కోడలు వైపోయిన నీకే అన్ని తెలివితేటలుంటే నేను కోడలిని, మేనకోడల్ని. మరి నాకెన్ని తెలివితేటలుండాలి? అయినా ఐటమ్స్ మాత్రం అద్రిపోయాయి. ఇప్పుడు మీరు వండుకొని తినండి. పదు బావా. బాయ్. అయిందా? బాగా అయిందా? మంచి ఫుడ్ వాళ్ళు తినేలా చేసావు. ప్రతిసారి మనం తెంగరాలం అయిపోతున్నాం. పనికి మాలిన స్కెచ్ చేసావు కదా. చేతికి అందిన ఫుడ్ నోటికి అందలేదు. అవని వల్ల నేను డ్రైవింగ్ చేయలేని పరిస్థితి వచ్చింది. అదొక్కటేనా? మనకి రావాల్సినవి, దక్కాల్సినవి చాలా చాలా అవని వల్ల మిస్ అయ్యాం. అవనికి సుజాతకి చాలా గట్టి దెబ్బ పడాలి. మన శత్రు అయినా సరే అవనిని అప్పుడప్పుడు పొగడాలనిపిస్తుంది బంగారం. ఎందుకు పాపం? గొప్ప గొప్ప వాళ్ళకు ఎలాంటి తెలివితేటలుంటాయో అవనికి అలాంటి తెలివితేటలే ఉన్నాయి. రాత్రి ఫుడ్ విషయంలో మన ప్లాన్ని మనకే రివర్స్ కొట్టేలా చేసింది చూడు. నేనైతే షాక్ అయిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నది ఎవరా అని అనుకున్నాను. రోడ్ల మీదకొస్తే ఇలాగే ఉంటుంది మరి. నా కూతురికి హాని చేయడానికి ఈ ఏరియాలో తిరుగుతున్నారా? నీ మొగుడేమో నా కృష్ణ డ్రైవ్ చేస్తున్నప్పుడు వచ్చి కార్ కింద పడ్డాడు. నీ కూతురేమో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వచ్చి పడింది. మీరు చావడానికి మా కార్లే దొరికాయా? డబ్బున్న కార్ల కింద పడితే డబ్బులు ఎక్కువ వస్తాయని ఈ మధ్య చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారులే బంగారం. మీ డబ్బుని, మీ బంగారాల్ని, మీ ఆస్తుల్ని నెత్తి మీద వేసి కాల్చుకోండి. మీ పాపిష్టి సొమ్మికి ఆశపడేది కాది సుజాత. మాటలకేం ఎన్నైనా చెప్తావు. నీలా దొంగ మాటలు మాట్లాడనే నేను. ఏ అనకు, మర్యాదగా ఉండదు. మీరు తిన్నగా మాట్లాడకపోతే నా మాటలు కూడా ఇలాగే ఉంటాయి. ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ తో మాట్లాడొద్దమ్మా. వెళ్ళిపోదాం పదా. నీకీ మధ్య నోరెక్కువ అవుతుంది. కొంచెం హద్దుల్లో ఉండు. మా గురించి మీరు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ నోరు కూడా అదుపులో ఉంటే బాగుంటుంది. పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడమని మీ స్కూల్లో నేర్పిస్తున్నారా? ఆ పెద్దవాళ్ళు చెడ్డోళ్ళైతే ఎదురించి మాట్లాడినా కూడా తప్పులేదు. మీ అమ్మని మించిపోతున్నావే. మీలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో మా పిన్ని ఎప్పుడో చెప్పింది.
ఇదిగో ఎత్తుకొని గిరగిరా తిప్పి అవతలేసానంటే మూసీ నదిలో పడతావు. నా బిడ్డ జోలికొస్తే మీరిద్దరు కార్లలో కాదు చక్రాల బండి మీద తిరగాల్సి వస్తుంది. అంటే మా కాలు ఎరగొడతావా? అనుమానమే లేదు. ఎంత మాట